వేగన్ మిల్క్ ఆర్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇవి ఎక్కువగా యూజ్ చేయడానికి ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారండి. కారణం వచ్చేసి మనం రెగ్యులర్గా తాగే పాలలో కల్తీ ఎక్కువైపోయింది. ఎందుకంటే జనాభా పెరిగే కొద్దీ రిక్వైర్మెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ అంత ప్రొడక్షన్ లేక జనాలు ఏదో ఒక విధంగా పాలని కల్తీ చేసి సృష్టిస్తున్నారు. అలాగే లేదు అంటే వాటికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి అంటే అన్యాచురల్గా కూడా పాలని అనేది తయారు చేయడం వల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చాలామంది వేగన్ మిల్క్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు ఇలాంటి వాటి నుంచి సోయా వీటి నుంచి మిల్క్ తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను మీకు చూపించినవి ప్యూర్లీ నేను క్యాష్యూస్ అంటే జీడిపప్పు నుంచి తయారు చేసినవి అనమాట. అంత చిక్కటి మిల్క్ ఎలా చేశానో ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను, చూసేద్దాం పదండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అగారో రీజెన్సీ ఆటోమేటిక్ నట్ మిల్క్ మేకర్ అనమాట. వేగన్ మిల్క్ అనేది దీంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. నట్స్ నుంచి, ఆల్మండ్స్, సోయా, ఓట్స్ నుంచి చక్కగా వాటర్ బాయిల్ చేసుకోవచ్చు, జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, సీరియల్స్ తయారు చేసుకోవచ్చు. మంచి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ తోటి 600 ml కెపాసిటీ ఉంటుందండి. ఇది మంచి బ్లాక్ కలర్లో అసలు కిచెన్లో పెడితేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో మనకి ఇందాక నేను చెప్పినట్టుగా సోయా మిల్క్, జ్యూసు, వాటర్ని బాయిల్ చేసుకోవచ్చు, నట్ మిల్క్, సీరియల్స్కి అండ్ సెల్ఫ్ క్లీనింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే దీనంతటి ఇదే క్లీన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూత అనేది మనం మెషిన్ ఆపరేట్ అయ్యేటప్పుడు లోపల ఆవిరి బయటకు పోయేలాగా వెంటింగ్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి మనం మూత అనేది సరిగ్గా పెట్టకపోతే E2 ఎర్రర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసినప్పుడు E2 అని ఎర్రర్ వస్తే పాడైపోయిందని కంగారు పడకండి. మూత కరెక్ట్గా ఇప్పుడు నేను చూపించినట్టుగా అలాగా ఆ డైరెక్షన్లో ఉంచితే మాత్రమే అది టర్న్ ఆన్ అవుతుంది, వర్క్ అవుతుంది. అంటే మీకు E2 ఎర్రర్ చూపిస్తుంది. జస్ట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇటు పక్కన ఉన్న ఫంక్షన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తూ ఉంటే ఫంక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. పక్కన ఉన్న ప్రీసెట్ అంటే ఏం లేదండి, డిలే టైమర్. మనకు అప్ టు 12 hours వరకు డిలే టైమర్ ఉంటుంది. అంటే 12 గంటల తర్వాత కూడా అది స్టార్ట్ అయ్యేలాగా మీరు డిలే టైమర్ పెట్టుకోవచ్చు అనమాట. యూజువల్గా మన ఇండియన్స్ ఎవరు ఈ డిలే టైమర్స్ యూస్ చేయమని అనుకుంటున్నాను. మీరేమంటారో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే నేను ఒక 2 చిన్న స్పూన్స్ అంటే ఒక 7-8 నుంచి 10 జీడిపప్పులు మాత్రమే వేశాను. వాటిని నేను నానపెట్టలేదండి. జస్ట్ డైరెక్ట్గా దాంట్లో వేసి నాకు ఒక గ్లాస్ మిల్క్ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత నట్ మిల్క్ అనే ఆప్షన్ అంటే ఫంక్షన్ బటన్ నొక్కుతూ వెళ్తే మనకి డైరెక్ట్గా నట్ మిల్క్ దగ్గరకు వచ్చాక 15 minutes చూపించింది. అంటే ఒక 15 minutes మనం మూత పెట్టేసేసి వెయిట్ చేసామంటే టైం అయిపోగానే బీప్ సౌండ్ వస్తుంది. మూత ఓపెన్ చేసి చూస్తే రియల్లీ ఐఎమ్ అమేజ్డ్ అండి. ఇంత చిక్కటి పాలు. మామూలుగా జీడిపప్పు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము, కూరలో గ్రైండ్ చేస్తూ ఉంటాం, కానీ ఇంత చిక్కటి మిల్క్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ 100% కాదు 200% సాటిస్ఫై అయ్యాను. చిక్కటి పాలు అనమాట. మీకు ఒక డ్రాప్ అలా కింద పడితేనే ఎంత క్రీమీగా కనిపిస్తుందో చూసారు కదా. ఇంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసిన మిల్క్ని మీ ఇంట్లో పిల్లలకి మిల్క్ టాలరెన్స్ ఉండి ఒకవేళ వాళ్ళ పాలు అనేవి కొంతమందికి అలర్జీ ఉంటాయి, అలాంటి పిల్లలకి చక్కగా ఇలా వేడివేడి పాలు దీని నుంచి ప్రిపేర్ చేసి మీకు వాళ్ళకి నచ్చినటువంటి మిల్క్ పౌడర్ మిక్స్ చేసేసి హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. నిజంగా ఇంత బాగా వర్క్ చేసిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకైతే రిజల్ట్ అయితే చాలా అంటే చాలా 100% బాగా నచ్చింది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. జస్ట్ మనం అందులోంచి మిల్క్ తీసేసాక ఒక గ్లాస్ వాటర్ పోసేసి క్లీన్ అనే ఆప్షన్ వరకు క్లిక్ చేసి వదిలేస్తే 1 నిమిషంలో అది మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ఆ వాటర్ అనేది పారబోసేయడమే. నేను అది క్లీనింగ్ చేసే లోపల ఈ పాలను చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే రియల్లీ ఐఎమ్ ఏ మిల్క్ లవర్ అండి. నాకు చిన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఒక గ్లాస్ పాలు తాగిందని నాకు సాటిస్ఫాక్షన్. అంటే కాఫీ వాళ్ళు ఎలా కాఫీ తాగుతారో అయితే ఏదైనా మిల్క్ పౌడర్ కానీ కాఫీ కానీ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఒక గ్లాస్ పాలైతే నేను తీసుకుంటాను. కానీ కొన్ని జీడిపప్పులతోటి ఇంత చిక్కటి పాలు వస్తున్నాయంటే మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు హానికరమైన అంటే ఐడియా లేకుండా ఒకవేళ వాళ్ళు పాలు తాగకపోయినా ఇబ్బంది పెట్టకుండా ఇలాగ మీరు ఒకరోజు బాదం పాలతో చేయొచ్చు, అంటే బాదం పప్పులతో చేయొచ్చు, ఒకరోజు మీరు జీడిపప్పులతో చేసేయచ్చు, ఒకరోజు సోయాతో చేసేయచ్చు, ఒకరోజు పీనట్స్తో చేయొచ్చు, ఒకరోజు కోకోనట్తో చేయొచ్చు. ఇలా డిఫరెంట్ మిల్క్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి పోషక విలువలు ఇవ్వడమే కాకుండా హ్యాపీగా వాళ్ళు హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఒక మంచి మిల్క్ని వాళ్ళు డైలీ అందిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మనం రోజు తాగే పాలు యూస్ చేస్తున్నాం, కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి ఎంతమంది మనం నిజంగా కల్తీ లేని పాలు తాగుతున్నామని. ఎందుకంటే మనకు కూడా తెలుసు, బట్ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఇక వాళ్ళు తెచ్చింది మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే అది పాల ప్యాకెట్ అయినా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఏం కలుపుతున్నారో మనం ఏమీ ఆర్గ్యూ చేయలేము. అలా అని చెప్పి వాడకుండా కూడా ఉండలేము. అది ఇక అలవాటు అయిపోయింది మన జీవన శైలికి. కాబట్టి ఇదైతే మీరు మీ పిల్లలకి హెల్తీగా ఇవ్వాలనుకుంటే ది బెస్ట్ చాయిస్ అండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యాపీగా మీరు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. అండ్ ఇందాక మనము
క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాం కదా, మ్యాక్సిమం మినిమం మన లెవెల్స్ ఉంటే అంతకు మించి వేయకండి వాటర్. ఆ లెవెల్ చూసుకుని అంత వాటర్ మాత్రమే వేసి ఒక్క డ్రాప్ ఏదైనా మీరు డిష్ లిక్విడ్ వేసి రన్ చేసి తర్వాత పారబోసిన తర్వాత హ్యాపీగా తుడిచేసుకోవచ్చు. ఔటర్ బాడీ అంటే పైన భాగం మాత్రం నీళ్లు మాత్రం అస్సలు తడవనీయకండి, లోపల మాత్రమే క్లీన్ చేసుకొని పైన ఔటర్ లేయర్ అంతా కూడా ఏదైనా ఇట్లాంటి మెత్తటి టవల్తో తుడిచేసి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇంకా డిఫరెంట్ మిల్క్లు ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ డెఫినెట్గా షేర్ చేయండి. హ్యాపీగా వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, వాళ్ళ పిల్లలకి మంచి మిల్క్ అయితే అందించవచ్చు. ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.